RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల మున్సిపాలిటీలోని 12వ వార్డులో గల పలు సమస్యలు అండర్ డ్రైనేజ్, మిషన్ భగీరథ, పైప్ లైన్, నల్లాలు, సీసీ రోడ్లు, వీధి లైట్లు, పాత గోడల సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ ఆఫీసుని ముట్టడించిన 12వ వార్డు సభ్యులు. ఈ కార్యక్రమంలో నాగిళ్ల జగన్, పల్లె నారాయణ, పి పద్మ, పి లలిత, కె సంతోష, కె కవిత, ఎన్ భాగ్యమ్మ, పి కవిత, పల్లె శివ, ముజాహిద్, హైమద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో 12వ వార్డు శాంతినగర్ చెందినటువంటి రోడ్డుని మే కాలనీ వాసులు అందరం కలిసి రోడ్డు నిర్మాణం చేసుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఆపడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ చుట్టూ ఎప్పుడు పడితే అప్పుడు తిరిగి మా రోడ్లు ఏమైనాయి, మా ఏమంటే వస్తాయి కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఈ కాంట్రాక్ట్లు అని పబ్బం గడిపి పదవి దిగినటువంటి నాయకులు, గత పాలకులు చేసినటువంటి మోసం శాంతినగర్కి 14 వార్డులు కలకల మెరిసిపోయి మున్సిపాలిటీలా ఉంటే మాది మురికిపాలిటీలా ఉంది. ఈ శాంతినగర్ కాలనీ వాసులను ఎప్పుడు చూసినా ఓటు బ్యాంకులను వాడుకొని ఈ యొక్క మున్సిపాల్లో గెలిచినటువంటి గత పాలకులు కానీ ఇప్పుడు వచ్చే పాలకులు కానీ ఫస్ట్ శాంతినగర్ని విజిట్ చేయండి. విజిట్ చేసి శాంతినగర్లో ఉన్నటువంటి ఈ పొద్దుగా లేస్తే కాయ కష్టం చేసుకునే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టుకుంటా మామూలుగా ఏ ఉన్నా కానీ ట్యాక్స్ వరకే పరిమితం, ఓన్లీ ఓటు బ్యాంక్ వరకే ఫలితం చేస్తుర్రు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి ఇప్పుడే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆయన వచ్చి విజిట్ చేసి మా యొక్క కాలనీ సమస్యలు తీర్చడం జరుగుతుందన్నారు. ఈ 3 రోజులలో మాకు నిన్న స్టార్ట్ చేసినటువంటి రోడ్ని 3 రోజులలో స్టార్ట్ చేయకపోతే మేము ఇక్కడే మున్సిపల్ ముందు ధర్నాకు దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. శాంతినగర్ కాలనీ అండి, మాది 12వ వార్డు. గత సంవత్సరం ఉన్న కౌన్సిలర్ చెప్పినున్నాం మా ప్రాబ్లమ్స్. సార్ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది అవుతుంది, రోడ్స్ లేవు, పిల్లలకు ఫీవర్స్ వస్తున్నాయి, నల్లాలు లేవు, ఏంది మాకు అని. కరెంటు సంబంధించింది కూడా అక్కడ ట్రావెల్స్ వెళ్తా ఉంటే వైర్లు తెగి పడిపోవడము, వచ్చేటోళ్ళ మీద పడిపోవడము అట్లా కూడా అవుతున్నవి. చెప్పినాం కూడా, చెప్తే కూడా తను శ్రద్ధ తీసుకోలేదు, పట్టించుకోలేదు. కౌన్సిలర్కు 2-3 సార్లు చెప్పినా కూడా పట్టించుకున్నప్పుడు పైన మేమేమో చెప్తాము అన్నట్టు మేమే తలా ఇన్ని పైసలు జమ చేసుకొని కాలనీ వాసులు అందరం జమ చేసుకొని రోడ్ వేయించుకున్నాము, డ్రైనేజ్ తీసుకున్నాము. వీళ్ళ మీద నమ్మకం కోల్పోయినాం కాబట్టి మేమే తీసుకున్నాము. మాకు జగన్ తెలుసు కాబట్టి జగన్ మేము ఇన్ని కలెక్ట్ చేసుకున్నాం అయ్యా అంటే సరే నేను కూడా కొద్దిగా నా వంతు సాయం చేస్తా అన్నట్టు జగన్ కూడా తనకు తెలిసిన వాళ్ళతో కొన్ని సాయం చేయించుకుంటూ నిన్న కొంచెం పర్మిషన్ తోటి మేము కొబ్బరికాయ ఇట్లా కొట్టి పర్మిషన్ స్టార్ట్ చేసినాము. కొంచెం అరుగులు ఎక్కడానికి అవి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత కమిషనర్ వాళ్ళు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చి లేదు శాంక్షన్ అయ్యింది అని అన్నారు. పని మొత్తం ఆఫ్ చేసినారు. సరే సార్ పని శాంక్షన్ అయింది అంటున్నారు. శాంక్షన్ అన్నప్పుడు ఎమ్మటే ఇమ్మీడియట్ కట్టేయండి. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళడానికి మెట్లు అవన్నీ కూలగొట్టుకున్నాం కదా సార్. మేము ఎలా వెళ్తాము? చిన్న పిల్లలు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, ఎక్కి దిగడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. 4 రోజులు పట్టిద్ది, 5 రోజులు పట్టిద్ది అంటే అది బాగుంటది కదా సార్. సరే శాంక్షన్ అయింది అంటున్నారు, అట్లనే మాకు చేయండి సార్. మా రోగాలు వాడి నువ్వు సచ్చేదాకా మీరు చూస్తా అంటే ఇదేనా న్యాయమేనా అసలు? మీకు మా ప్రాబ్లమ్స్ కొంచెం దయచేసి మీరు చూడాలని మేము కోరుకుంటున్నాము. కొంచెం కమిషనర్ సార్కి అయితే మేము చెప్పినాం సార్. ఇప్పుడు ఆ సార్కు మా మీద దయదలిచి కొంచెం మా గురించి ఆలోచించి తొందరగా చేపియాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే.